వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. వర్షాకాలం రాగానే మనకు వాటర్ చేంజ్ అవ్వడం, రోజంతా చల్లగా ఉండడం వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళకి తరచూ జలుబు, దగ్గు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ టైంలోనే దోమలు కుట్టడం వల్ల ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. చాలామంది త్వరగా తగ్గిపోతుందని మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. అలా మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా న్యాచురల్గానే ఇంట్లో ఇలా మీ చుట్టుపక్కల దొరికే వాటితోనే కషాయాన్ని ప్రిపేర్ చేసుకొని తాగారంటే మీకు 2 లేదా 3 రోజుల్లోనే త్వరగా తగ్గిపోతుంది. ఇలా మీరు నేను చెప్పినట్టుగా కషాయాన్ని ప్రిపేర్ చేసుకొని రోజు తాగారంటే అసలు జలుబు కానీ జ్వరం మీ దగ్గరికే రావు. ఇలా కషాయాన్ని తాగడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. దీన్ని 2 సంవత్సరాల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు తాగవచ్చు. ముందుగా ఒక చిన్న రోలును తీసుకోండి, 2 సొంటి ముక్కలను వేసుకోండి, 10 లేదా 15 తులసాకులను తీసుకోవాలి, 2 వేపాకులను వేసుకోండి, ఒక తిప్పతీగాకును వేసుకోండి. తిప్పతీగను వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో వేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. వేపను వేసుకోవడం వల్ల గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోతుంది. ఒకవేళ మీ దగ్గర తిప్పతీగాకు లేకుంటే దాని ప్లేస్లో తులసి ఆకుల్ని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. వీటన్నిటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. వీటిని మీరు నేరుగా అయినా వేసుకోవచ్చు. నేరుగా వేసుకున్న దానికంటే ఇలా దంచి వేసుకుంటేనే రిజల్ట్ అనేది చక్కగా వస్తుంది. ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ను పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. దీంతోపాటు టీ స్పూన్ వామును కూడా వేసుకోవాలి. ఒకవేళ దగ్గు ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల వాటరు 1.5 గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అంతవరకు మరగాలి ఖచ్చితంగా. మనం వేసుకున్న వాటన్నిటిలోని సారం అంతా వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరగాలి. చూడండి, వాటర్ కూడా కొంచెం ఇంకినట్టే కనబడ్డాయి కదా, అంటే మనకు ఆల్రెడీ కషాయం రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని స్టెయినర్ సహాయంతో వడగట్టుకొని తాగేసేయండి. రోజు ఉదయం సాయంత్రం తాగాలి. ఉదయం మాత్రం ఖచ్చితంగా పరిగడుపునే తాగండి. మన మొదటి కషాయం రెడీ అయింది. ఇప్పుడు రెండోది చిన్న అల్లం ముక్క. అల్లంను వేసుకోవడం వల్ల వికారంను తగ్గిస్తుంది. 10 లేదా 15 తులసాకులు, 7 లేదా 8 మిరియాలను వేసుకోండి. మిరియాలను వేసుకోవడం వల్ల గొంతు నొప్పి, గొంతులో ఎలాంటి సమస్యలున్నా తగ్గిపోతుంది. 2 వామాకులను వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వామాకులు లేకపోతే టీ స్పూన్ వరకు వామునే వేసుకోండి. వామును వేసుకోవడం వల్ల దగ్గును నివారిస్తుంది. అలాగే ఎలాంటి డైజెషన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది ఫుడ్. వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి ఒక గ్లాసు వాటర్ని తీసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిలో ఉన్న సారం అంతా వాటర్లోకి వచ్చేంత వరకు 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా బాగా మరుగుతూ చూడండి, కలర్ కూడా మారింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. గోరువెచ్చగా అయిన తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మకాయ సి విటమిన్ కదా, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని స్టెయినర్ సహాయంతో వడగట్టుకొని రోజు ఉదయం సాయంత్రం తాగేసేయండి. ఒకే రోజు 2 టీలు కాకుండా ఒక రోజు ఒకటి పెట్టుకొని తాగేసేయండి. ఇప్పుడు 3వ టీ. ఇది పిల్లలకు చాలా యూజ్ అవుతుంది. పిల్లలకు జలుబు చేసినప్పుడు దగ్గు కూడా వస్తూ ఉంటుంది. జలుబు త్వరగానే తగ్గుతుంది, కానీ దగ్గు తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది. పిల్లలకు ఎక్కువ దగ్గు రావడం వల్ల వాళ్ళు సరిగా తినలేరు, పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా గనక మీరు టీని ప్రిపేర్ చేసి పెట్టి వాళ్ళకు తాగించారు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 రోజుల్లోనే వాళ్ళకు దగ్గు తగ్గిపోతుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా 4 సొంటి ముక్కలను తీసుకోండి. ఇందులో సొంటి అనేది ఎక్కువగానే ఉండాలి. సొంటిని వేసుకోవడం వల్ల వాళ్ళకి పేరుకపోయిన నంజును కరిగిస్తుంది. వీటిని బాగా మెత్తని పౌడర్ లాగా దంచుకోకుండా కొంచెం ఇలా బరకగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ పెట్టుకొని పెద్ద గ్లాసు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోండి. ఇందులో వాము ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. వాము ఎక్కువగా వేసుకుంటేనే దగ్గు త్వరగా తగ్గుతుంది. మనం ముందుగా దంచి పెట్టుకున్న సొంటి పొడిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి.
ఇలా బాగా మరగాలి. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని స్టెయినర్ సాయంతో వడగట్టి పిల్లలకు రోజు ఉదయం సాయంత్రం తాగించండి. ఒకవేళ నేరుగా తాగలేకపోతే పిల్లలకి అందులో కొంచెం హనీ వేసి తాగించండి. 2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇంతే అండి. ఈ సీజన్లో మీరు కూడా ఖచ్చితంగా ఇలా కషాయాన్ని ప్రిపేర్ చేసుకొని తాగండి. ఇమ్యూనిటీని పెంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.